మీరు చెప్పిన ఉదాహరణే బిజినెస్ కూడా చెప్తున్నారు. అంటే పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు రేట్లు పెంచుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్. సో దానికి ప్రైస్ కావాలి కదా. ఆ స్టార్ ప్రైస్ కూడా మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా. నేను చెప్తాను, మల్టీప్లెక్స్ అనే కాదు, నేను చెప్తాను ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్, ఐ స్పీక్ లౌడ్లీ. పెద్ద సినిమాలకి నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకొని అలా రాకొచ్చుకోవాలి, కానీ ఆ ఒకటే జ్యూస్ లో పిండేస్తాను అంటే కుదరదు. అది ఇట్స్ నాట్ వైబుల్. ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది, ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సింది. సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్. పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు, ప్రాంతాలు పెంచు. ఇప్పుడు చూసాం కదండి, బీహార్ అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప. సో దట్స్ ద వే టు ఎక్స్పాండ్, not to necessarily increase the price. Sir, అంటే వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ధరలు పెంచుతున్నారా? ఈ మూవీ మేకర్స్ మైత్రి ఉంది మన పుష్ప విషయంలో పెంచారనేసే విన్నాము. అంటే అన్ని తమిళనాడు అటు లేదండి, ఒక దగ్గర ఆపారు లేదండి, ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మన తెలుగు సినిమాలే వాళ్ళే పెంచుతున్నారు. సార్, ఇప్పుడు నిర్దిష్టమైన టికెట్ ధరలు అనేది సాధ్యమా కాదా? ప్రభుత్వం నిర్మాతలే బడ్జెట్ పెట్టాము, టికెట్ రేట్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్తున్నారు. థియేటర్కి వచ్చేసరికి ఆడియన్స్ రాని పరిస్థితి. నిర్దిష్టమైన టికెట్ ధర అనేది సాధ్యమవుతుందా? అవుతుంది సార్. ఏం చేసుకోవాలి? సీఎం గారు ఈ రోజు అదే మేము డిస్కస్ చేసుకున్నాం మీటింగ్లో. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా అదే రేట్ ఉండేట్టుగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలు దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చాయి, నిర్దిష్టమైనటువంటి టికెట్ ధర ఉండాలని. దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ప్రభుత్వాలే మళ్ళీ టికెట్ ధర పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు? అదే సార్, ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్. దానివల్ల ప్రేక్షకులు హాలుకు రావట్లేదండి. 20 రోజుల్లోనో 50 రోజుల్లోనో ఓటీటీలో వస్తలేదు, చూద్దాంలే. ఈ 500, 1000 రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలం చెప్పి. యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వల్ల. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వరుసగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందండి, రావట్ల ప్రేక్షకుడు హాల్కి. ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలకి అటు వెళ్ళిపోతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక స్టేషన్ లో మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది, మల్టీప్లెక్స్ మాత్రమే ఉందండి. ఆ స్టేషన్ లో అంతకుముందు కల్కి కానీ సలార్ కానీ సినిమా తక్కువ రేట్లు అంటే 250, 200 లోపల ఉన్నప్పుడు 18 లక్షలు 15 లక్షల ఓపెనింగ్స్ వచ్చిందండి. ఇది 500 రూపాయల టికెట్ పెడితే 13 లక్షల ఓపెనింగ్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రేక్షకులు స్వాగతిస్తున్నారా, టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నారా అనేది. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు పూర్వం ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ షాంపూలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చేది 150 రూపాయలు, 170 రూపాయలు, 100 రూపాయలు. ఇప్పుడు రూపాయలకు వచ్చినాయి. అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో 5000 లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు 50,000 లీటర్లు అమ్ముతుంది. అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి. పూర్వం లవకుశ, అడవి రాముడు 1,00,000 మంది చూసే వాళ్ళు 10 లక్షల మంది చూసారు. అట్లా చూసి సినిమా రావాలి, లేదా థియేటర్లు పెంచుకోవాలి, ఇంకేదైనా సదుపాయాలు ఇవ్వాలి. కానీ వస్తువులు కదా అని చెప్పి 1100, 800, 600 ఏంటండి. ఇప్పుడు మీకు ఎగ్జిబిటర్స్ కి నిర్మాతలకు మధ్య ఈ విషయంలో కొంచెం వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సో మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడడం, థియేటర్ ఆడియన్స్ రాకపోవడం జరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో అసలు పట్టించుకోలేదు. సో ఇది ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్స్ మధ్యలో ఎలాంటి వైరం నడుస్తుంది? దాన్ని తగ్గించే ప్రయత్నాలు? వైరం అనే మాట ఏం కాదు, కానీ వాళ్ళ వ్యాపార పరంగా ఏంటంటే 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు పెట్టి తీసినా మాకు వర్కౌట్ కావాలంటే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉండాలి. మాకు 1000 కోట్లు పెట్టిన సినిమాకు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన ఒకటే రేట్ ఉండే సబబు కాదు కదా అనేది వాళ్ళ ఆలోచన. మేమేమంటున్నాం అంటే ఆ సబబు కాదు, రేట్ అదే ఉండాలి. అక్కడ ఆయనకు 5 కోట్లు పెట్టి ఆయనకు 1,00,000 మంది చూస్తారు, నీకు 10 లక్షల మంది సినిమా చూస్తారు, నీకు అట్లా రావాలి డబ్బులు అని చెప్తున్నాం. మాకు వాళ్ళకి వైరం అనేది వ్యాపార పరంగా మాత్రమే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ప్రభుత్వం సంధానం చేసినట్టు లెక్క. ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము స్వాగతిస్తున్నాం, అట్లా కొనసాగాలని. తెలంగాణలో హైదరాబాద్